వార్తలకు స్వాగతం. నమస్తే, వెల్కమ్ టు తీన్మార్ వార్తలు. మరి ఏందబ్బా స్పెషల్గా ఇవాళ మంగ్లీ వచ్చింది, లచ్చవ్వ రాకుండా అనుకుంటుర్రా? లచ్చవ్వకి వాళ్ళ చుట్టపోలు పెళ్లి జరుగుతుందంట, అందుకనే పోయింది 2 రోజులు సెలవు తీసుకుని, కొలువుకు రాలే. అందుకనే నేను వచ్చిన. మరి వార్తలకు వెళ్ళిపోదామా? ముందుగాల హెడ్లైన్స్. సిటీ కోసం డిజైన్లు ఎన్నుకులాడుతున్న కేసీఆర్ సారు, దునియాల ఏడాలేని కొత్త బిల్డింగులు. పత్తా లేకుండా పోయిన పవనాలు, పబ్లిక్ లో లేని పార్టీకి సర్టిఫికేటు. సగులం నేర్చిన ఇస్తారి, తెలంగాణ రత్న బిరుదు కోసం ధర్నా. ఆపతి కాలంలో అక్కరకు రాని జనం, పురుడు పోసిన పుణ్యమూర్తులు. తవ్వెడు బియ్యంతోని పెండ్లి భోజనం, గుప్పెడు తింటే ఆకలి ఒడిచినట్టే. ఇంద్రభవనం ఇంద్రభవనం అంటుంటారు గాని ఎవ్వలన్న చూసిండ్రా పాడా? కృష్ణుడి తోట బృందావనం బృందావనం అంటుంటే ఇన్న ముచ్చట్నే గాని ఎవ్వలం చూడకపోతిమి. కానీ మీరు అవి చూడకపోయినా బాధేం లేదు. ఇగో మన భాగ్యనగర భవనాలను కొన్నేండ్ల తర్వాత చూస్తారా అంటే చదివినయి ఇన్నయి అన్ని కండ్ల ముంగట్టే కనబడుతుంటాయి. చూడుర్రి. కేసీఆర్ సార్ పట్టు ఉడుం పట్టు సారు పని అనుకున్నాడంటే అది ఎంతటిదైనా కానీ అమలై తీరాల్సిందే. సారు హైదరాబాద్ రూపురేఖలు ఏ తీర్ల మారుద్దామని కలలు కంటున్నాడో ఇక ఆ తీర్ల చేసేదందుకు ప్రపంచంలోనే పేరు పోయిన ఇంజనీర్ కా పనప్ప చెప్పిండు. ఇగో ఈడ సార్కు పక్క పండి కూకొని ఫోటో ఆల్బమ్ చూపిస్తున్నాడు చూడర్రి. ఈయననే ఆ ఇంజనీరు, పేరు అఫీజు. సుందరమైన బందోబస్తు బంగ్లాల డిజైన్లు చేసుట్లా చెయ్యి తిరిగిన మనిషి అన్నట్టినే. ఇగో కేసీఆర్ సార్కు చూపించిన ఆల్బమ్ లా పక్కపొంటి దేశాలలో కట్టిన బ్రహ్మాండమైన బిల్డింగ్ల ఫోటోలు చూపిస్తున్నాడు, చూసిండ్రా? ఇక మన హైదరాబాద్ లో కట్టబోయే బిల్డింగ్లు వాటికంటే 5 ఇంతలు అస్సలు శిష్యాలకు ఉండేటట్టు కట్టాలని సలహా ఇచ్చిండు మన సారు. ఖర్చు ఎంతైనా మంచిదే, సర్కార్ పెట్టుకుంటది. మీరు మాత్రం చూసేటోని కళ్ళు శివక్కు అనే డిజైన్ లా హైదరాబాద్ రూపురేఖలు మారవాలని ఆర్డర్ వేసిండు. కొన్నేళ్ల తర్వాత చూస్తే మనమే గుర్తుపట్టద్దు. గంత గొప్పగా మారిపోవాలి హైదరాబాద్ అని సార్కున్న ఆలోచనలు అన్ని ఇంజనీర్లతోటి పంచుకున్నాడు. గా సిమెంటు కంకర సలాకలతోటి కట్టిన హైటెక్ సిటీ బిల్డింగ్ చూసి నేను కట్టినా అని మురుసుడు కాదని చంద్రాలకు సురుకు పెట్టిండు. హైదరాబాద్ లో ఉన్న పాత కట్టడాల చరిత్ర చెక్కు చెదరకుండా పాతాటి అందం పోకుండా ఇక కొత్తవి మిలమిల మెరిచేటట్టు కట్టే ఉపాయం చేయమన్నాడు సారు. ఇక ఇదే పని మీద రేపో ఎల్లుండో రామారావు సార్ కూడా దుబాయ్ పోతున్నాడు. ఆడ బుర్జు ఖాలిఫా అని దునియాలో పెద్ద బిల్డింగ్ ఉన్నది. ఆయనతో చూసి అంతకంటే మంచిగా ఎట్లా కట్టాలని ఉపాయం చేసుకొస్తాడు కావచ్చు రామారావు సారు. అట్లనే ఒకప్పుడు అందరి దూప తీర్చిన మూసీ నది ఇప్పుడు మురికి నీళ్లు బారకమై గలీజ్ కంపు కొడుతున్నది. ఇక దాన్ని కూడా సుందర సరస్సు లెక్కనే చేసి ఎగురం చేయాలనుకొచ్చిండు కేసీఆర్ సారు. హైదరాబాద్ లో మూసీ నది పార్కం పొడుగుత పెద్ద పార్కులు, బండ్లు నిలవబెట్టుకునేందుకు అంతస్తుల కొద్ది పార్కింగ్ ప్లేసులు, మీదికెళ్ళిపోయే రోడ్లు, ఇక సభలు సన్మానాలు ఏమన్నా అయితే ఈయనే పెట్టాలనేటట్టుండే కళాభారతి. అబ్బో ఒక్కటా 2 5-10 ఏళ్ల తర్వాత ప్రపంచ టూరిస్టులందరూ హైదరాబాద్ కి ముందుగా వచ్చి చూసిపోవాలి. అగో గా తీర్ల కొత్త హైదరాబాద్ ను కట్టబోతున్నాడు మన కేసీఆర్ సారు. జనసేన జనసేన జనసేన. ఏంది గీ మంగ్లీ గా పవనాల్ సార్ పార్టీ పాట పాడుతుంది అనుకుంటురా ఏంది? పడుసు పోరగాండ్లు బుడ్డ పోరగాండ్లు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కే తెలిసిన జనసేన పార్టీ ఇన్నొద్దులు పొదిగిన గుడ్డు లెక్కుండి ఇప్పుడు పిల్లై బయటకొచ్చిందట. మరి పెద్దయి పెరుగుద్దో గూట్లనే ఉండి గుడ్డు పెట్టుద్దో ఏందో తెలియదు కానీ మొత్తానికి 5 స్టార్ హోటల్లో పెట్టిన పార్టీ మళ్ళొక పారి వార్తల్లోకి ఎక్కింది. ఏందో అరుచుకోండ్రి. గూట్ల రాయి తీయనోన్ని ఏట్ల రాయి తీ దూరం అని లేవట్టుకపోయిరాట వెనకటి కేవలం. ఇగో మన పవనాల్ సార్ జనసేన పార్టీ గుర్తింపించుడు కూడా గట్టినే ఉన్నది. అరే ఎలక్షన్లకు ముందుగాల ఏమనుకొని వచ్చిండో ఎందుకు పార్టీ పెట్టిండో గాని మొత్తానికి అయితే వచ్చిండు. ఇగో అన్నెనక తమ్ముని వస్తున్నా అన్నను మించిన పార్టీ నడుపుతా అనుకుంటా స్టేజ్ మీద కాళ్ళు చేతులు ఎన్ని తీర్ల తిప్పిండు ఏంది కథ. ఇక దుమ్ము లేపుతా అవినీతిని గడుగుతా జనాలంతా సుఖంగా ఉండే ఉపాయాలు చేస్తారని జనసేన అనే పార్టీ పెడుతున్నానని మస్తు ముచ్చట్లు చెప్పుకొచ్చిండు. కానీ ఏం చేసిండుల్లా
పెడుతున్నానన్న ముచ్చట తప్ప ఒక్కటి కూడా పార్టీ చేసే పనులు చేయలే. అసలు ఏ ఎలక్షన్లో కూడా పోటీ చేయలే. కానీ పువ్వు గుర్తోళ్లకు చంద్రాల్ సార్ సుట్టిరకానికి మాత్రం మస్తుగా పోయిండు. వాళ్లకు వండి పెట్టేందుకే పార్టీ అనే ముచ్చట ముంగటేసుకున్న అన్నట్టు చేసి ఎలక్షన్ల చంద్రాల్ సార్ను గుంజి ఉతలేసిండు. ఇక పవనాల్ సార్ ఏమో లోపలికి పోయిండు సినిమాలు తీసుకునేందుకు. కొండంత రాగం తీసి పార్టీ పెడుతున్న అంటివి పార్టీ ఏది, పార్టీ లీడర్ లేరి ఎలక్షన్ల పోటీ ఏది అంటే ఇప్పటికిప్పుడు ఏడైతుంది అన్ని చూసుకోవాలి, అటెంక తయారైతామని చెప్పిండు. ఇక అటెంక లేదు గిటెంక లేదు, పార్టీ లేదు పని లేదు, ఎన్నడు జనం బాధల మీద కూడా మాట్లాడిందే లేదు. మోడీ సార్ అయితే మాత్రం చూసిరానికి బయటికి వస్తాడు సారు. మరి గింత మాత్రానికే పార్టీ ఎందుకు పెట్టినట్టో గా పవనాల్ సార్కే తెలియాలి, లేకపోతే ఆ చంద్రాల్ సార్కో మోడీ సార్ కన్నా తెలిసి ఉండాలి. పక్క పొంటి ఎవ్వరు పెద్దోళ్ళు లేకుంటే ఉన్నంతలా మనమే పెద్దోళ్ళం అనుకుంటాం కదా. మన పక్క పొంటి పెద్దోళ్ళు వచ్చి చేరిండ్రంటే అందరూ వాళ్ళకెళ్ళి చూస్తారు, కానీ మనకెళ్ళి ఎవ్వరు చూస్తారు, ఎవ్వరు చూడరు. పాపం గా సార్కు గిదే పరిశాన్ అయ్యింది. జిల్లాకే పెద్ద మనిషిని ఎట్లా తిప్పల పెట్టిండ్రు చూడుండ్రి. ఇగో ఇడ చూడు ఇగో ఇట్లా సీఎం సార్ బండి వెనక మర్రా ఇట్లా చేతులేవో ఫైలు పట్టుకొని తెల్లంగేసుకొని ఉరకటైన చూడుర్రి. ఈయన సెక్యూరిటీ మనిషి కాదు, కరీంనగర్ జిల్లా కలెక్టర్ వీరబ్రహ్మయ్య. అంటే ఇటువంటి సెక్యూరిటీ మనుషుల కంటే పోలీస్ ఆఫీసర్లు అందరికంటే పెద్దోడు. అంటే జిల్లాకే ఈయన బాస్ అన్నట్టు. మొన్న సీఎం సార్ కరీంనగర్కు పోయే కదా, గాడ లోపల ఉన్న వాటర్ గ్రిడ్ను చూసేందుకు పోవాలంటే సెక్యూరిటీ వాళ్ళు సార్ వెనక వచ్చేటందుకు 3 కార్లకే పర్మిషన్ ఇచ్చారు. ఇక వాటిల్లో సీఎంఓ అధికారులు దాంట్లో మిగిలిన 2 ఇట్లనేమో ఎమ్మెల్యేలు పెద్ద పెద్ద లీడర్లు ఆఖరికి సోటా లీడర్లు కూడా ఎక్కిర్రు. ఇక అటు ఇటు చూసే వరకు కలెక్టర్ సార్ ఎక్కేందుకు ఏ బండ్ల జాగలేకుండా అయిపోయింది. అందుకనే వెనక ముందు ఏం ఆలోచించకుండా సార్ గిట్లా ఊరికేండు. కానీ చూసిరా ఈ కలెక్టర్ సార్కు కొంచెం గుణం లేనోడు కాబట్టి సార్కు దొంగ ఉపాయాలు రాలే. అరే నేను ఎక్కేదందుకు జాగే లేదా, ఇక నేనేడబోతా అనుకుంటా అన్నే కూర్చోలే. సీఎం సార్ వచ్చే నేను పోకపోతే ఎట్లా, ఇట్లా 4 అడుగులేస్తే అందాక పోనా అనుకున్నాడు ఆ కలెక్టర్ సారు. ఇగో గిట్లా ఊరికిండు. పాపం సారు కొలువెక్కిన 6 నెలలకే గుండె ఆపరేషన్ కూడా చేయించుకున్నాడట. అయినా నా గుండెకి ఏమైనా మంచిదే కానీ ముఖ్యమంత్రి తానైతే మాట పోవద్దని గిట్లా చేసిండట. అయినా కలెక్టర్ గిట్లా ఉత్త పోలీసుల లెక్క ఉరికొస్తుంటే మిగిలిన వాళ్ళు ఏం చేస్తుర్రులా? ఈ ముచ్చట ముంగడ పోతున్న ముఖ్యమంత్రికి అంటే తెలియదు. ఎవరెట్లా పోతున్నారో ఆయన ఎట్లా చూస్తాడు. కానీ వెనక మరల 3 కార్లలో ఉన్నోళ్ళు కొద్దిగానైనా సోంచాయించద్దా? కలెక్టర్ అంటే వీళ్ళ లెక్క 5 ఏళ్ళు కుర్చీలో కూర్చొని పోయేటోళ్ళు అనుకున్నారా? ఎంత చదువు చదివితే ఎంత తెలివి ఉంటే ఇట్లా కలెక్టర్ అవుతారు చెప్పుర్రి. వెనకిచ్చే మర్యాద గిదేనా అనుల్లా? లాటుకే ఉన్నాయి 3 కార్లు. కలెక్టర్ సార్కి ఇంత జాగ దొరకకపోయినా అదులా దాంట్లో ఎవరో ఒకరు దిగి ఇట్లా కలెక్టర్ సార్ను ఎక్కించుకుంటే ఏంది చెప్పుర్రి? ఇంత పెద్ద సార్ ఉరుకుతుంటే మనకే గింత పాపం అనిపిస్తుంది. వీళ్ళకెట్లా మనసు రాలేదుల్లా అనుకుంటారు. ముచ్చట ఎరకైన వాళ్ళంతా. ఎసుంటోళ్ళైతే ఏందుల్లా, ఆపతి కాలంలో ఆదుకున్నోళ్లే మనుషులు. చుట్టుముట్టు వందలాది మంది ఉన్నా ఏం పాయిదా? మంచి పని చేసేందుకు ఒక్కరు కూడా అక్కడికి రాకుంటే అటు ఇటు కానోళ్ళు అని ఆడిపోసుకుంటారు. గాని వాళ్ళు ఎంత సక్కదనాల పని చేసిండ్రో చూడుండ్రి. హిజ్రాలంటే చాలా మందికి చిన్న చూపు ఉంటదుల్లా. రైళ్లలో ఎక్కి బెదిరించి పైసలు వసూలు చేస్తారని కొడతారని వాళ్ళు కనబడితే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారు చాలా మంది. కానీ ఇలా ఆలే లేకుంటే 2 నిండు పానాలు గాల్ల కలిసేటి. ఇగో ఇడ నిలబడ్డాయన పేరు రాజు. ఇలాది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో లక్నో అనే ఊరు. కొన్ని దినాల కింద బతుకుదెరు కోసం ఇంటామెను తీసుకుని హైదరాబాద్ కు వచ్చిండు. ఇంటామె కడుపుతోనుందని వాళ్ళ ఊరికి పోయేందుకు సికింద్రాబాద్ స్టేషన్ లో రైలు ఎక్కిండు. ఇక జరంత దూరం పోగానే ఆమెకు నొప్పులు సురువైనాయి. ఎంబడ ఆడోళ్ళెవ్వరు లేరాయే. బిడ్డ తల్లడియవట్టే. పక్క పొంటోళ్ళు సినిమా చూసినట్లు గుడ్లు తెరిచి చూసిండ్రు గాని ఒక్కోళ్ళు కూడా అయ్యో బిడ్డ అని దగ్గరికి పోలేదు. ఏముందిగా నొప్పులు ఎక్కువయ్యే వరకల్లా పానం పోయినంత పని అయింది. గప్పుడే దేవుడు పంపించినట్టు వచ్చిండ్రీలు. ఇక ఈళ్లే జరంత ధైర్యం చేసి బిడ్డను బతికించిండ్రు. రామగుండం కాడ రైలు బండి ఆపి తల్లిని పిల్లని గిట్ల దవాఖానలో చేర్పించిందంటే ఇలా మనసు ఎసోంటిదో ఓ పారి ఆలోచన చేయండి. షాల్ వేసి పండ పెట్టి అక్కడ కూర్చున్నారు కానీ ఏం చేయట్లేదు. మాకు ఒక సపోర్ట్ చేసిన అన్నయ్య, మేము అన్నయ్యని పట్టుకొని అన్నయ్య పక్కకుంటే కాన్ఫీ చేసాము. చూసిండ్రా ఎంత సక్కదనంగా ఉన్నాడో పిల్లగాడు. పట్టుకుంటే మాసిపోయేటంత ఉన్నాడు కదా. కానీ టైం కు హిజ్రాలు వచ్చి సాయం చేయకపోతే 2 పానాలు ఏమయ్యేటియో. వీళ్ళని ఎంతమంది ఎన్ని మాటలన్నా వాళ్ళ మనసేందో ఈ ఒక్క ముచ్చటతోనే తెలిసిపోయిందిలా. ఎవరో ఒకరిద్దరు ఏదో చేసిండ్రని హిజ్రాలు కనిపిస్తే ఎట్లా పడితే అట్లా మాట్లాడు బంద్ చేయండిగా. ఇప్పుడు ముచ్చట ఏందంటే ఒక్క నిమిషం. అర్రే ఎక్కడ ఎక్కడ ఎక్కడ? సరే 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 నువ్వు ఉండు, అక్కడనే ఉండు. కొంచెం ఏమనుకోకుర్రీ, గా పార్కు కాడ పెద్ద ధర్నా అవుతుందట. మన ఇస్తారిని ఆడికి దోలి తతిమ వార్తలు చదువుకుందాం.
అయినా ఈ ముసలోడు ఏడున్నాడో ఏందో గట్టి, మన ఇస్తారే అమ్మ ముసలోడా వచ్చి 4 రోజులు కూడా కాలేదు అప్పుడే పంచాయతీలకు దిగిండు కదా, లాస్ట్ కు ధర్నాలే పెట్టిండు చూడు రే. ఏం పోయే కాలం ఈ ముసలోడికి. ఇలా కొత్తగా కనిపిస్తురు. ఓలమ్మో కొంప తీసి మా మంగ్లీ వాయింది. అవును ఇస్తారే, గా లచ్చమ్మకు లెస్స పెళ్లిలు ఉన్నాయంట, అందుకే 2 దినాలు నాకప్ప చెప్పిపోయింది. అయితే మాయ గాని ఏంది నీ కథ? కాయ్ 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 కాయ్, ఏం చేసినావని నీకు తెలంగాణ రత్న బిరుదు కావాలి? మరి ఏం చేయలేదని ఏం చేసిస్తారో నువ్వే చెప్పు. ఏ అడి ఏ భగవాన్, ఏమో అనుకున్నా గాని గీ ఇస్తారి ఇన్ని ఇచ్చంత్రపు మాటలు నేర్చిండు కదా, దినాంగా లచ్చవ ఎట్లా ఎగుతుందో ఏమో. ఇవి ఇచ్చంతరం మాటలు కావు మంగ్లీ, పెద్ద మనిషి ఆలోచన, ఆవేదన, ఆక్రందన, ఆవేశం. ఓ ఆగాగు, ఏంది ఏంది పెద్ద మనిషి సినిమాలలో లెక్కనే పెద్ద పెద్ద డైలాగులు చెప్పబడుతీవి. నువ్వు ముందుగాల నీ బాధ ఏందో చెప్పు. అరే పొరగాలో ఇవాళ ఈ ముచ్చట ఒడిసేటట్లేదు, మీరు మళ్ళొద్దు కానీ పొరి బిడ్డ. ఏది పిల్ల, ఈ ఇస్తారేం భారత రత్న అడుగుతలేడు, ఏదో చిన్నగా తెలంగాణ రత్న ఇమ్మంటున్నాను. అవును, నాకు తెలవక అడుగుతా ఇస్తారే, ఆ బిరుదున్నదా అసలు? అయినా నీకు బిరుదులు ఎందుకు ఇయ్యాలే, నువ్వేం ఎలగబెట్టినావని? అంటే ఏంది పిల్ల, ఏదో కొత్త మనిషివి నా దోస్తాన్ని మర్యాదిస్తుంటే చిన్న పెద్ద చూడకుండా మాట్లాడుతున్నావేందేమో. అగో ఉన్న ముచ్చట్నే అంటే కోపం గట్లనే వస్తది గాని చెప్పరాదు, నీకు బిరుదులు ఎందుకు ఇయ్యాలో? పొద్దుందాకా తెలంగాణ పేరు చెప్పుకొని తిరిగే నాకు తెలంగాణ రత్న బిరుదిస్తే ఎవరు తెంపోతుంది? ఏంది తెలంగాణ గురించి చెప్తే బిరుదులు ఇస్తారా? అది కూడా తెలంగాణ రత్న బిరుదు. కొంచెమన్నా తలకాయ పని చేస్తుందా నీకు? పని చేస్తుంది కాబట్టి అడుగుతున్నా. అరే బుద్ధి ఇస్తారే, ఉత్తగానే తెలంగాణ రత్న బిరుదు నీకిచ్చేటోళ్ళుంటే నేనెందుకు అద్దంట గాని. మరి అయిపోయి నా వార్తకు బ్రేకింగ్ పెట్టు, ముఖ్యమంత్రితో లైన్ కలుపు. ఓ ఇస్తారే, తెలంగాణ రత్న అనే బిరుదులు మన తాన లేవు, అయినా ఉన్నా నీకు ఇయ్యరు. ఇదేంది పిల్ల, ఒకటేసారి గుండెల బండేస్తుంది. బండలు కాదు ఇస్తారే, తెలంగాణ కోసం కొట్లాడినోళ్ళు మస్తు మంది ఉన్నారు, ఇంకా నువ్వెట్లా వాళ్ళకంటే ఎక్కువైతావు? అవును పిల్లో, నేను కూడా ఆలోచించలే, తెలంగాణ కోసం పానాలు తీసుకున్న వాళ్ళు చాలా మందే ఉండే, వాళ్ళంత అయితే నేను మా లచ్చవ కంటే ఒక మంచి ముచ్చట చెప్పినావు మంగ్లీ. నేను ఎప్పటికీ చక్కటి ముచ్చట్లే చెప్తా గానీ నువ్వు నడు ముందుగల కొలువుకి. నడుచుడంత చెప్పు కానీ నేను ఇంత కష్టపడితే నాకు ఏ బిరుదొద్దా, కనీసం చిన్న చిన్న బిరుదాన్ని ఇయ్యరా? గట్లన్నావు మంచిగా ఉన్నది. నీకు తెలంగాణ రత్న కాదు గాని రా, బాగా సోంచాయించి నీకు బిరుదును సెలెక్ట్ చేద్దాం రా. ఓ పిల్ల, కనీసం డాక్టరేట్ అన్న ఇప్పియాలి, నేను తెలంగాణకు డాక్టర్ రాసి ఉంటేనేగా. ఇదేదో మంచిగానే ఉన్నది ఇస్తారే, డాక్టర్ ఇస్తారి. వా బాగున్నది పో, కొన్నొద్దులు ఆగి ఇదే పేరును ఖాయం చేద్దాం గాని రాయిగా. అట్లయితే సరే, నువ్వు లైవ్ ఆపు, నేను వస్తూనే ఉన్నా గానీ 2 అడుగులలో ఆన్నే ఉంటా. చూసిన అరుల్లా మన ఇస్తారి ముచ్చట, అవార్డులంటే సోకైతాంది, పట్నం వచ్చిండు కదా గట్లనే ఉంటది. ఎవలో ఏరే దేశం పెద్ద సారు మన దేశానికి వచ్చిండట, ఎవలో ఏమో నాకైతే అస్సలు అర్థం కావట్లే. మా వాళ్ళని అడుగుతా ఆగుండ్రి. ఏ భియా చని వచ్చిన వాళ్ళు ఎవ్వరో జర్ర దకాలతో. ఊకే మోడీ సార్ బయట దేశాలకు పోవడే కాదు, అప్పుడప్పుడు ఇట్లా వేరే దేశ పోలను మన దేశానికి రమ్మని పిలుస్తున్నాడు. అట్లనే రష్యా అనే దేశపు అధ్యక్షుడిని ఓసారి మా దేశం వచ్చి చూసిపోదు రమ్మని పిలువంగానే మాట తీయకుండా వచ్చిండు రష్యా అధ్యక్షుడు పుతిన్ సారు. ఇగో గిట్లా గాలి మోటార్లకెళ్ళి దిగంగానే కాలికి మట్ట అంటకుండా ఎర్రపరదా వర్షి పడవంత కార్ల పట్టుకపోయినరు. ఇక ఈ సార్కు స్వాగతం చెప్పేదందుకు రాష్ట్రపతి సారు, సోనియా గాంధీ మేడము, సుష్మా స్వరాజ్ మేడము, స్పీకర్ సుమిత్రా మేడము గిట్లా అందరు లైన్లో నిలబడి తయారున్నారు. అంతలోనే మోడీ సార్ వచ్చి ఇగో అందరికి షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటా పోతున్నాడు. ఇక ఇంతలో పుతిన్ సార్ రానే వచ్చిండు, షేక్ హ్యాండ్ ఇచ్చి అందరిని వాల్కరిచ్చిండు. ఇక తెల్లారికి ఇట్లా మీటింగ్ పెట్టుకొని 2 దేశాల నడుమ దోస్తాను మంచిగా ఉండాలని మాట్లాడుకున్నారు. ఒకరికున్నది ఒకరం ఇచ్చిపుచ్చుకుందామని ఒప్పందం చేసుకొని సంతకాలు పెట్టి ఫైళ్లు మార్చుకున్నారు. ఇగో సుష్మా మేడం మార్చుకుంటున్నది ఫైలు. గట్లనే మా కాడ వజ్రాలు బాగా వెళ్తాయి, మీ కాడనేమో వజ్రాలు సానబెట్టే కంపెనీలు బాగున్నాయి కాబట్టి మీకు వజ్రాలు మస్తు సప్లై చేస్తామని కూడా అన్నారు. అట్లనే గాలి మోటార్లు తయారు చేసుట్లా, పెద్ద పెద్ద మిషన్లు తయారు చేసుట్లా, మిలిటరీ గన్నులు, అంతరిక్షంలోకి పోయే రాకెట్లు తయారు చేసుట్లా
గిట్లా అన్నిట్లలో రష్యా సాయం చేస్తుందని మోడీ సార్ కు పుతిన్ సారు భరోసా ఇచ్చిండు. ఇక అట్లనే అక్కడోళ్ళు ఇక్కడ కంపెనీలు పెట్టేదందుకు ఇక్కడోళ్ళు అక్కడికి పోయేదందుకు తక్లీఫ్ లేకుండా చూస్తామని చెప్పి అందరికి ఇట్లా గ్రూప్ ఫోటో దిగిండ్రు. మొత్తానికి వచ్చిన చుట్టాన్ని అన్ని తీర్లు అరుచుకొని సాగనంపుతున్నాడు మోడీ సారు. అమ్మకాలకు అమ్మ మొగన్ లెక్కనే తయారైతున్నారు ఆన్లైన్లో అమ్ముకునే కంపెనీలు. అరే చిట్కంత సేపట్ల కట్కలొత్తి ఇది కావాలంటే అదే ఇంటికి నడిచొస్తుంది. పైసలు వస్తువు చేతికి అందినాక ఇస్తారా, సగం కట్టి నెల నెలా కిస్తీ కడతారా, మీ ఇష్టం అని అనుకుంటా శనివారం ఆదివారం అని కాకుండా 24 గంటలు అంగడి మూయకుంటా అమ్ముతున్నారు. చూడురే గాళ్ల గురించే వార్త పట్టుకొచ్చిన ఈ నుండ్రి. ఊళ్ళ పంటి కూరగాయలు ఉప్పు మిరపకాయలు ఏది కావాలన్నా కానీ సావుకారింటికి పోయి కొనుక్కుంటాం. ఇక బట్టలు బాతలు కావాలంటే బండి మీద అమ్మచ్చే బాలన్నకు చెప్పినామంటే వాటికొచ్చి అమ్ముకుంటాడు. లేకుంటే దగ్గరలో ఉన్న టౌన్లకు పోయి పెద్ద దుకాణంలో కొనుక్కొచ్చుకుంటాం. కానీ హైదరాబాదు వరంగల్ అసోంటి పెద్ద పెద్ద నగరాలలో అట్లా ఉంటలేదు కథ. ఈ నడుమ చదువుకున్న పోరగాన్లు తీర్కలేని నౌకర్లు చేసేటోళ్ళు అంతా కూసున్న కానుంచే చేతిలో సెల్ ఉంటే సెల్లు, కంప్యూటర్ ఉంటే కంప్యూటర్ తోటే ఏదంటే అదే కొని పడేస్తున్నారు. అట్లనే పాత బట్టలు పాత సామాన్లు కూడా అందులోనే అమ్మి పడేసేందుకు చిల్లర అంగట్లో పెడుతున్నారు. అగొక దాన్ని ఆన్లైన్లో అమ్ముడు కొనుడు అంటారు అన్నట్టు. మనకేం కావాలనో దాని ఫోటోను కిందికెళ్ళి మీదికెళ్ళి పక్కల పండి చూసి రైట్ అంత బరాబరే ఉన్నది అనుకున్నాక అది కావాలని దాని మీద ఓకే అని వస్తాగానే దాని రేటు కట్టించుకొని మనం చెప్పిన అడ్రస్ కు పోస్టులు పంపుతారు అన్నట్టు. ఇక గియ్యే వస్తువులు దుకాణంలో పోయి కొంటే ఇల్వకు తగ్గ ట్యాక్స్ గదే వ్యాట్ కలిపి బిల్లు వేస్తాడు. అట్లనే ఆన్లైన్ అంగడోడు కూడా ట్యాక్స్ వేసి బిల్లు కట్టించుకుంటున్నాడు. కానీ ఇంట్లో ₹1 కూడా మన తెలంగాణ సర్కార్కు వస్తలేదు. ఒరక్క మన పైసలు మందెవడో గుంజుతున్నాడు, మనకు ₹1 కూడా వస్తలేదని ఇట్లా ఆన్లైన్లో వస్తువులు అమ్మే కంపెనీ వాళ్ళకు ట్యాక్సులు కట్టాలని రూల్ పెట్టింది మన సర్కారు. ఇన్నొద్దులంటే ఏదో నడిచింది కానీ ఇక ఇప్పటి సంది సర్కారుకు పన్ను కట్టి అమ్ముకోవాలని ఆర్డర్ వేసింది. అందుకే జర ఆన్లైన్లో తక్కువ ధరలు ఉంటాయి అనుకునేటోళ్ళు రేపటి రోజులలో ఆడ కూడా ధరలు పిరంగా పోతున్నాయి చూడగల్లా. ఉన్నదో లేందో మన ఇంట్లో మనం సర్దుకోవాలి. చేతిలో ఏం లేకుంటే తెలిసినోళ్ళ దగ్గర అదలో బదలో అడుక్కొని ఎల్ల తీసుకోవాలి. గంతేగాని వాళ్ళ దగ్గర పైసలున్నాయని తీసుకొచ్చి మన సంసారంలో పొత్తుకు రమ్మంటామా? ఈ ముచ్చట చిన్నోళ్ళకు కూడా ఎరికే గాని పెద్ద సర్కారోళ్లకు మాత్రం అస్సలకే ఎరకైతలేదబ్బా. కొలువు చేస్తున్న కంపెనీ మంచిగుంటేనే మనం కూడా మంచిగుంటాం కదా. అగో గిదే పని చేస్తున్నారోళ్ళ రైళ్లలో పనిచేసేటోళ్ళు. రైలు నడపనీకే మా తానున్న పైసలు సరిపోతలేవు. గందుకే పక్క దేశ పోళ్లతోటి ప్రైవేటు కంపెనీలతోటి పైసలు పెట్టిపియాలి అని ఆలోచన చేస్తున్నాము. కంపెనీ వాళ్ళు కూడా చాలా మంది వస్తున్నారు పైసలు పెట్టనీకే అని ఢిల్లీలో ఉన్న సర్కారు వాళ్ళు అంటున్నారు కదా. చాలా దినాలు సంది. కానీ ఈ ముచ్చట మీద రైళ్లలో పనిచేసేటోళ్ళు మాత్రం మస్తు కోపంగా ఉన్నారోళ్ళ. అందరు కలిసి ఒక్కతాన మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకున్నారు. ఇప్పుడు పైసలు మంచిగానే రావట్టే లాసులున్నామని అట్టి మాటలు ఎందుకు చెప్తున్నారు అని సర్కారోళ్ళ మీదకి అంతెత్తున లేచిర్రు. గంతగానం మీకు పైసలు కావాలంటే మేమిస్తాం. మా పిఎఫ్ పైసలు, మా సెలవుల బాపతి పైసలు ఇంకేమన్నుంటే అవి కూడా తీసుకుపోండి. కానీ FDIలని ఇంకేందో అని బంగారమోలే ఉన్న రైళ్లను తీసుకుపోయి ప్రైవేటు కంపెనీల చేతిలో పెడితే రైళ్లు పట్టాలు ఇడిచిపెట్టి ఉరుకుతాయి అంటున్నారు. మా కంపెనీని కాపాడుకోనికే గాయంత చేయకుంటే ఎట్లా అంటున్నారు. ఇంత చెప్పినా మా మాట వినకుండా అదే పని చేస్తే మాత్రం అందరికందరం హార్తాలు షురూ చేస్తాం. 19,000 రైళ్లను అడుగు కూడా గదలనీయము అని జరంత గట్టిగానే చెప్పిర్రు. అగో ఇట్లా పైసలు లేవు అని చెప్పిన రైళ్ల ఆఫీసర్లే ఇంకో ముచ్చట కూడా చెప్పిండ్రోల్లా. 8 నెలలల్లా 65 కోట్లు. ఒక్క నవంబర్ నెలలనే టికెట్ కొనకుండా రైళ్ల పోయినోళ్ళ తాన ఏం తక్కువ 9 కోట్ల ఫైన్ వసూలు చేసిండ్రట. టికెట్ కొననోళ్ళని పడితేనే ఇన్ని పైసలు వస్తే టికెట్లు కొన్నోళ్ళ ఎన్ని రావాలే? అదోటి ఇదోటి సామాన్ వేసుకుపోయినా ఎన్ని పైసలు రావాలే? ఇవన్నీ లెక్కలు పెడితే మస్తుగానే అయ్యేటట్టున్నాయి. మళ్ళా లాసులున్నామని మాటలు మాట్లాడుతున్నారు. గిదేమన్నా సక్కగున్నదా? చిన్న కొలువులు చేసేటోళ్ళకున్న యుగురం పెద్ద సార్లకు లేకుంటావాయే. కంపెనీ కోసం వాళ్ళ పైసలు ఇస్తామనేటోళ్ళు సమ్మె చేస్తున్నారంటే వాళ్ళ గుండెల ఎంత బాధున్నదో అర్థం చేసుకోరి. ఏం మనుషులు ఇల్లు గద్దలు లెక్క పీక్కు తింటున్నారు. అయ్యన్న నయం చచ్చిపోయినాక ఆ పని చేస్తుంటాయి. వీళ్ళు మనుండంగానే ఆ పని చేస్తున్నారు. సచ్చినాక ఏం పట్టుకోపోతారా బై వీళ్ళంతా? ఇక్కడ పోలీసు వాళ్ళ మీద తిరగబడుతుండని చూస్తున్నారు కదా. గివీడే జాఫర్ పహిల్వాన్
దొంగ లంగ బద్మాష్ బట్టెవాజ్ హౌలా అన్నట్టు. అరే ఒక్కనికే గిన్ని తిట్లా అనుకోకుర్రి, వీడు చేసే దంద ముచ్చట ఎరకైతే మీరు ఇంకిన్ని ఎక్కువనే తిడతారు. మరి లేకపోతే ఏంది చెప్పుర్రి. అరే ఏదో అక్కెన పడి ఎవ్వలన్నా వీని తాను అప్పు తెచ్చుకునేనా, ఇక వాని పానం పోయినట్టే అనుకోరాదుర్రి. వీని దగ్గర అప్పుల దంద ఎట్లున్నదో ఎరికేనా? రూపాయి మిత్తి పోయి 2 రూపాయలు పోయి 3, 4, 5, 10 రూపాయలు కూడా దాటిపోయి 20 రూపాయల మిత్తికిత్తాడు వీడు. అంటే 1000 తీసుకున్నాడు నెలకు మిత్తే 200 కట్టాలన్నట్టు. అంటే చూడురి, ఇగో ఇంత మిత్తికి ఎవడన్నా 10, 20 వేలు తీసుకునేనా ఇక ఎన్నడిదే రాలే ఏం కథ. ఎవరన్నా ఏదన్నా ఎటమటమై మిత్తి కట్టలేదో ఇక వాని పని కథమే. రోడ్డు మీద లొల్లి లొల్లి చేసుడే కాదు, ఇంట్లోకొచ్చి ఆడోళ్ళని తీసుకుపోతానని బెదిరిస్తాడట. వీని నోరు పడిపోను. ఇంత అన్యాయం అనుల్లా. అందుకే కడుపు మండినోళ్ళకి దంద మీద పోలీసు వాళ్ళకి చెప్పిర్రట. మస్తు మంది మస్తు సార్లకి ఇట్లా కంప్లైంట్ ఇచ్చిర్రట, కానీ ఎన్నడూ పట్టించుకోలే పోలీసు వాళ్ళు. కానీ చూడుర్రి, బేస్తారన్నాడు ముహూర్తం పెట్టిర్రు. వాళ్ళ దగ్గర పనికి పెట్టుకున్న గుండాలు అడ్డం వచ్చినా ఇగో ఇందళ్ళకు జొర్రి వీళ్ళ కాయిదాలు ఏంది, పర్మిషన్ లేంది, వీళ్ళ దందేందా అంతా సోదాలు చేసిళ్ళు. ఇక వీనసోంటి ఇంక 20 మంది ఇళ్ళ మీద కూడా పడ్డారు పోలీసు వాళ్ళు. ఇద్దరు తప్పించుకోపోగా 18 మంది ఇట్లా అరెస్ట్ చేసిర్రు. కానీ చూడు వీడు ఎట్లా పోలీసులకు ఎదురు తిరుగుతాడో. చూసిరా, గిట్లా తెగబాటోడు కాబట్టే జనాల్ని వీక్క తింటుండు. మంచి పని చేసిరు పోలీసు అన్నలు. గిట్లా మందుసురు పంచుకునేటోళ్ళ పని పట్టాలే సారు. సచ్చిన పీనుగు ఆగది, వండిన కుండ ఆగది అంటుంటారు కదా. కానీ వండిన కుండను ఆపేందుకు బయటి దేశపోళ్ళు ఓ ఉపాయం కనిపెట్టిండ్రు. తవ్వెడు బియ్యం వండి ఎంత మంది వచ్చినా తినబెడతాం అని పందెం కాస్తుర్రు. మరి ఎట్లా చేస్తారో చూద్దాం పాండ్రి. కొందరు తిండి ముంగట కూసుంటే సొప్ప నమిలినట్టే నమిలి పారేస్తారు. చూస్తుండగానే గిన్నెల్ని ఖాళీ చేసి బేవమంటారు. ఇక ఏ పెళ్లి భోజనం అయితే 2-3 బంతులు లేసేదాకా నోరు నడుస్తూనే ఉంటది. ఇక ఇంట్లో ఏ మటనో చికెన్ అంటితే అది అయిపోయేదాకా మనసంతా ఆడనే ఉంటది. ఇక ఈ తీరుగా తినే వరకల్లా పేయిల కొవ్వు పెరిగిపోయి అడుగు తీసి అడుగయ్య రాకుండా తయారైతారు. ఇసుంటోళ్ళు ఎవరన్నుంటే అస్సలు పరేషన్ కాకుండ్రి. మీ అసుంటోళ్ళ కోసమే బ్రిటన్ వాళ్ళు ఒక జబర్దస్త్ మందు తయారు చేసిండ్రు. మందంటే జరమత్తి మింగే గోళీ లెక్కనో టానిక్ లెక్కనో ఉండది. నీసు బంద్ పెట్టాలి, ఉప్పు కారం తక్కువ తినాలి అనే బాధ కూడా అవసరం లేదు. మీకెంత కావాలంటే అంత వేసుకొని కూర బువ్వ వండుకోండి. కానీ అది తినేటప్పుడు మాత్రం గీ పొడిని కలుపుకొని తినాలి. కాకపోతే ఈ మందే మీతోని చిన్న పత్యం చేపిస్తుంది. 6 తీర్ల తిండి ముంగడ పెట్టుకోండి. కానీ మీ పేయికి ఎంత కావాలో అంతే లోపటికి పోతుంది. దానికన్నా ఒక్క మెతుకు కూడా లోపటికి పోనియదు గీ మందు. గిన్నెడు తినేటోళ్ళు కూడా దీంతో 4-5 బుక్కలు తినంగానే కడుపు నిన్నట్టు అనిపిస్తుంది. ఇక కుత్కెల దాకా తిందామని పానం ఎంత కొట్టుకున్నా నోరు నడవది. ఎందుకు ఎరికేనా? తిండిలు కలుపుకునే గీ పౌడర్లా ప్రొపియోనెట్ అనేది ఒకటి ఉంటదట. అది పేగులలోకి పోయి అక్కడ హార్మోన్లు అనే వాటిని విడుదల చేస్తుంది. అవి మెదడుకి సిగ్నల్ ఇస్తాయి అన్నట్టు. ఇక చాలు ఎక్కువ తిననీయకు అని. అంతే, అమృతమూల ఉన్నదైనా 4 బుక్కలు నోట్ల పెట్టంగానే ముఖంకు కొట్టినట్టు అవుతుంది. ఇగేమున్నది లొల్లొడిచిపాయే. తిండి ఎక్కువ తింటే కదా కొవ్వు పెరిగేది. తిండి తినడే తక్కువైనాక కొవ్వు ఏడికెళ్ళి పెరుగుతుంది చెప్పుర్రి. ఇక దావకంట్ల పొంటి తిరిగే పరేషాన్ కూడా ఉండదు. బేఫికర్గా ఉండొచ్చు. అంత మంచిగానే ఉన్నది. కానీ ఆయింటి ముచ్చట హోటళ్లలో సేవలు పడితే మాత్రం పరేషన్ అవుతుంది. పౌడర్ కొనుక్కొచ్చి తిండిలో కలిపిరంటే ఆకలితో పోయినోడు కడుపు మీద కొట్టినట్టు అవుతుంది. ఇక ఇంటికి ఒక 10-20 మంది చుట్టాలు వచ్చినప్పుడు దోసలని బియ్యం ఉడకబెట్టి ఇంటి పౌడర్ వేసిరంటే వాళ్ళకి తినలేక యాస్టకొస్తుంది పోండ్రి. ఎట్లున్నాయి మంగ్లీ తెచ్చిన వార్తలు? మస్తు జోర్దార్ ఉన్నాయి కదా. మరి రేపు కూడా ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లు తెసా. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి V6.